హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు ఇవి పండు మిరపకాయలు హైదరాబాద్లో చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఎక్కడ దొరకవు ఇంత సైజులో. ఈ పండు మిర్చిని మనం ఈరోజు పచ్చడి చేద్దాం. సో పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, గెట్ రెడీ. ఇదిగో, ఇప్పుడు మనం తీసుకున్న ఈ పండు మిర్చి నుంచి చక్కగా ఇలాగా తొడిమెలు కట్ చేసేసుకోవాలి. తొడిమెలన్నీ కూడా కట్ చేసేయాలి. తొడిమెలు కట్ చేసుకున్నాక తొడిమెలు ఇలా తీసేసిన తర్వాత వీటిని ఏం చేయాలన్నమాట, చిన్న ముక్కలుగా మనం ఇలాగా కట్ చేసుకోవాలి. అన్ని కాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని వీటిని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా ముక్కల్ని ఇలాగా కోసేసుకోవాలన్నమాట. ఇలా ముక్కల్ని అన్నిటినీ కోసేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో బాగా క్రష్ చేసేయాలి. ఒక క్రికెట్ బాల్ అంత సైజు చింతపండుని తీసుకోవాలి. సో ఇది అరకు చింతపండు. ఇగ్నోర్ ద కలర్, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో చింతపండుని కూడా మనం ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం ఇలా కొంచెం కొంచెం మిరపకాయలను వేసుకొని తర్వాత చెప్తాం. ఆ మిరపకాయలకి ఒక స్పూను ఉప్పు, అలాగా కొంచెం కొంచెం మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇలాగా కచ్చాబచ్చాగా అవ్వాలన్నమాట, మెత్తగా కాదు, కచ్చాబచ్చాగా తీసుకొని ఇప్పుడు మన మిరపకాయలన్నింటినీ కూడా ఇలా చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం చింతపండు, ఒక 2 రబ్బలు, నెక్స్ట్ ఉప్పు వేసి క్రష్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి టోటల్. ఓకే, ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగా ఈ పచ్చడి అంతటిని ఇలా రుబ్బేసుకొని ఒక 3 days దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేయాలి. చేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత బాగా ఊరుతుందన్నమాట. అప్పుడు మెత్తగా మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని తాలింపు వేసుకోవాలి. చూడండి, ఒక 3 days తర్వాత ఇలా పచ్చడి అంతా ఊరిపోతుందన్నమాట. సో అప్పుడు మళ్ళీ మనం ఒక గ్రైండర్ జార్లోకి వేసుకొని మెత్తగా దీన్ని పచ్చడిని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలాగా మెత్తగా చక్కగా మెత్తగా కాటుకులాగా రుబ్బేసుకోవాలన్నమాట. చూసారా, గింజలు కూడా లేవు. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ని తీసుకోవాలి. ఒక కళాయిలో, చిన్న కళాయిలో ఆయిల్ని తీసుకొని ముందు తాలింపు గింజల్ని మనం ఇందులో వేయాలి. అవి చిటపట్లాడాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ముందుగానే మనం వెల్లుల్లి రేకుల్ని చక్కగా తొక్క తీసేసి ఇట్లాగా చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇంగువని కూడా మనం ఇందులో ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఇలా మనం వీటిల్ని వేపేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలాగే ఉండాలి, నల్లగా మాడకూడదు. సో అయిపోయింది, ఆఫ్ చేసేస్తే ఇప్పుడు ఆ వేడికి వెల్లుల్లి కొంచెం రంగు మారుతుందన్నమాట. సో ఈ ఆయిల్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఇందులో వేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇదేనండి పండుమిర్చి పచ్చడి లేదా కొరివి కారం పచ్చడి అని అంటాం.
మనకి ఇందులో ఇంకా కారం వేయాల్సిన అవసరం ఉండదు. సో మంచి ఫ్లేవర్, టేస్టీ కొరివిగారం పచ్చడి మీకోసం. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.